హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. టాలీవుడ్ గర్వించదగ్గ దర్శకుల్లో కోడి రామకృష్ణకు ప్రముఖ స్థానం ఉంటుంది. కుటుంబ కథా చిత్రాలే కాకుండా ఫ్యాంటసీ, గ్రాఫిక్స్ ఓరియంటెడ్ మూవీస్కు పెట్టింది పేరు కోడి రామకృష్ణ. అనారోగ్యం కారణంగా ఆయన మరణించడంతో చిత్ర పరిశ్రమ మోగబోయింది. ఆయనతో అనుబంధం ఉన్న వాళ్ళు శోక సంద్రంలో మునిగిపోయారు. కోడి రామకృష్ణ గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. అయితే శుక్రవారం నాడు ఆయన పరిస్థితి విషమించడంతో వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో ఆయన కన్ను మూసినట్లు గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి డాక్టర్లు ప్రకటించారు. శతాధిక చిత్రాల దర్శకుడిగా కోడి రామకృష్ణ తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తెలుగులోనే కాదు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లోనూ సినిమాలు తీసి హిట్లు కూడా కొట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పాల్కొల్లులో జన్మించిన కోడి రామకృష్ణ కాలేజీ విద్య వరకు అక్కడే చదువుకున్నారు. చదువుకునే రోజుల్లోనే కోడి రామకృష్ణ మంచి చిత్రకారుడిగా పేరు పొందారు. స్టూడెంట్గా ఉన్నప్పుడే అజంతా పెయింటింగ్స్ అనే షాపును కూడా రన్ చేశారు. అంతేకాకుండా ఫోటోలు తీయించుకుని తన గురువు నాగేశ్వరరావుతో వాటిని మద్రాసులో ఉన్న సినీ దర్శకులకు పంపేవాడు. నటనపై ఆసక్తితోనే ఇదంతా చేసేవాడు. అప్పటికి కళాంజలి సంస్థ తరపున పాల్కొల్లులో నాటకాలు కూడా వేసేవారు కోడి రామకృష్ణ. అయితే తండ్రి డిగ్రీ పూర్తి చేసి ఆ తర్వాత ఏదైనా చేసుకొని చెప్పడంతో ఆయన మాట మీద డిగ్రీ పూర్తి చేసి మద్రాసు కూడా వెళ్ళిపోయాడట. అక్కడ దాసరి నారాయణరావు వద్ద దర్శకత్వ శాఖలో అసిస్టెంట్గా జాయిన్ అయ్యారు కోడి రామకృష్ణ. కొన్ని హిట్ సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన తర్వాత ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య అనే సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ సినిమాలో చిరంజీవి హీరో. తొలి సినిమానే హిట్ కావడంతో ఆ రోజుల్లో కోడి రామకృష్ణను సంచలన దర్శకుడిగా పిలిచేవారు. అక్కడి నుంచి కోడి రామకృష్ణ హవా ప్రారంభమైంది. మంగమ్మ గారి మనవడు, ముద్దుల మేనల్లుడు, మా పిల్లలో గోపాలుడు, ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మావయ్య, బాలగోపాలుడు వంటి చిత్రాలతో తిరుగులేని డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఎక్కువగా తీసింది భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్లోనే కావడం విశేషమని చెప్పాలి. అంకుశం వంటి సీరియస్ సబ్జెక్టులను కూడా ఎంతో నేర్పుగా హ్యాండిల్ చేసిన విధానం దర్శకులకు ఓ పాఠం లాంటిదని చెబుతుంటారు. ఆయన దర్శకత్వంలోనే తరంగిణి వంటి ప్రేమ కథ కూడా రావడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. సెంటిమెంట్ సినిమాలు తీయడంలో కోడి రామకృష్ణ తర్వాతే ఎవరైనా. అర్జున్తో పుట్టింటికి రాచెల్లి అనే సినిమాని తీసి యావత్ తెలుగు ప్రేక్షకులతో కంటతడి పెట్టించిన ఘనత ఆయనకి మాత్రమే దక్కింది. పర్సనల్ విషయానికి వస్తే కోడి రామకృష్ణకు భార్య, 2 అమ్మాయిలు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తెకు సినీ రంగంపై విపరీతమైన ఆసక్తి ఉండేది. దర్శకత్వం చేయాలని స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకుంది. కానీ అంతలోనే పెళ్ళైపోవడంతో కాపురానికి వెళ్ళిపోయింది. అయితే ఆమె భర్తకు కూడా సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉండటంతో మళ్ళీ ఆ ప్రాజెక్టును ట్రాక్లో పెట్టారట. ఈ సినిమాకు కోడి రామకృష్ణ సతీమణి నిర్మాతగా వ్యవహరిస్తారట. ఇక చిన్న కుమార్తె సినిమా రంగంపై ఆసక్తి తక్కువేనని ఓ ఇంటర్వ్యూలో కోడి రామకృష్ణ తెలిపారు. తాను తీసిన సినిమాలు తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చినా ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఇంకా బాగా తీస్తే బాగుండేదని చెప్పేవారట. ఇక మరో ముఖ్య విషయం ఏంటంటే కోడి రామకృష్ణ తలకు ఎప్పుడూ గుడ్డ కట్టుకుని కనిపించేవారు. అది ఆయన వర్కింగ్ స్టైల్. ఇంతవరకు ఆ గుడ్డ లేకుండా ఆయన దర్శనం ఇచ్చిన సందర్భాలు కూడా చాలా తక్కువనే చెప్పాలి. ఆయన కెరీర్ స్టార్ట్ చేసిన తొలి రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్ గారి పర్సనల్ కాస్ట్యూమర్ మోకార్ రామారావు గారు ఒకరోజు సెట్స్ మీద ఉన్నప్పుడు కోడి రామకృష్ణ వద్దకు వచ్చారు. అది మంచి వేసవకాలం కావడంతో నుదురు అలా ఎండకు ఎక్స్పోజ్ కాకూడదని చెప్పి తన వద్ద ఉన్న కర్చీఫ్ను కోడి రామకృష్ణ నుదుటికి కట్టారట. ఆ తర్వాత రోజు నుంచి డిజైన్ ఉన్న మరో కర్చీఫ్ తెచ్చి మళ్ళీ కట్టారట. ఇది మీకు సెట్ అయినట్టుగా మరెవ్వరికీ సెట్ కాలేదండి. ఇది మీకు ఈ జన్మలోనే కాదు, ముందు లైఫ్ నుంచి వస్తుందండి. అందుకే ఇంత బాగా సెట్ అయిందని చెప్పారట. దాంతో సెంటిమెంట్గా కూడా వర్కౌట్ కావడంతో అదే కంటిన్యూ చేశారట కోడి రామకృష్ణ. ఏది ఏమైనప్పటికీ ఇంతటి గొప్ప దర్శకుడిని కోల్పోవడం సినీ పరిశ్రమకు చాలా విషాదమనే చెప్పాలి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.